విశాఖ ఏసీఏ వీడీసీ స్టేడియం ఐపీఎల్కి అయితే వేదిక అయింది. ఢిల్లీ లక్నో మ్యాచ్ అయితే ఈరోజు రాత్రి 7:30 గంటలకు మరికొద్ది గంటల్లో అయితే ప్రారంభం కానుంది. అయితే మొత్తం ఈ ఏసీఏ వీడీసీ స్టేడియం మొత్తం అంతా అభిమానులతో కోలాహలంతో నిండిపోయింది. మనతో పాటు అభిమానులు చాలా మంది ఈ ఢిల్లీ లక్నో మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది నర్సీపట్నం దగ్గర సర్వపురం అండి. ఇక్కడ వైజాగ్లో మ్యాచ్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. మన డీసీ ఓనర్ కిరణ్ కుమార్ గారు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడ చాలా మ్యాచ్లు జరగవు. యాక్చువల్గా ఆయన అక్కడ ఢిల్లీ హోమ్ గ్రౌండ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది మ్యాచ్ చూడడం. ఢిల్లీ కొడుతుందా లక్నో కొడతారా? ఏం లక్నో రిషబ్ పంత్. అయితే ప్రధానంగా అయితే వీళ్ళు నిజంగా ఇలాంటి మ్యాచ్లు రావడం గర్వకారణం అని చెప్తున్నారు. మొత్తం ప్రధానంగా అయితే మొత్తం అన్ని గేట్ల నుంచి మొత్తం అంటే వస్తుంటా ఉన్నారు. చెప్పండి, ఢిల్లీయా లక్నో ఏది కొడుతుంది అంటారు? సిఎస్కే తలా, ఎంఎస్డి తలా ఫర్ ఏ రీజన్. చెన్నై 100% ఈసారి చెన్నై గొప్ప కొడుతుంది. 6 రివాల్రీ మళ్ళీ రిపీట్ అవుతుంది. చెన్నైకి బీట్ చేసిన టీం లేదు. మళ్ళీ సిఎస్కే రివాల్రీ అదే రిపీట్ అవుతుంది. సిఎస్కే విన్, సిఎస్కే టైటిల్ కొడుతుంది. ఇప్పుడు ఎల్ఎస్జి ఢిల్లీలో అయితే నాకు తెలిసి ఎల్ఎస్జి విన్ కొడుతుంది కంపల్సరీ. ఫైనల్ అయితే చెన్నై కొడుతుంది. మళ్ళీ తలాకి 6 టైటిల్ దొరుకుతుంది. 7 వరకు తలా రిటైర్మెంట్ అవడం. ఎందుకంటే తలా ఫర్ ఏ రీజన్ నెంబర్ 7. దట్స్ ఎనఫ్. ఏ టికెట్కి వెళ్తున్నారు? ఏ టికెట్ దొరికింది ఇప్పుడు? గేట్ నెంబర్ 8. ఎంత ఎంత ఈస్ట్ ఎండ్ 8 నెంబర్ 8 2500. ఎలా ఉంది? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఈ మ్యాచ్లో చూసారా? ఏ మ్యాచ్ మిస్ అవ్వలేదు, అన్ని మ్యాచ్లు చూసాం. ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే. ఐపీఎల్ మనకు రావడం నిజం గర్వకారణం. ఎలా ఉంది? చాలా మంచి ప్రొసీజర్ అండి. ఈ తెలుగు వాళ్ళు కొంతమంది అందులో సెలెక్ట్ అవ్వడము, దీంట్లో బాగా ప్రాధాన్యత చూపించి మనకి ఇండియాలో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా మంచి ఇది అనుకుంటున్నాం మేము. స్టేడియం అది ఎలా ఉంది? చూసారు అసలు? స్టేడియం అన్నిసార్లు చూసాం సార్. ఇది ఇప్పటికి వస్తే మ్యాచ్ స్టార్టింగ్లో అప్పుడు వెళ్ళి ఎన్ని మ్యాచ్లు అయ్యి అన్ని మ్యాచ్లు మిస్ అవ్వకుండా చూస్తున్నాం. మళ్ళీ 30వ తారీఖు కూడా అవుతుంది. ఆ 30వ తారీఖు కూడా మళ్ళీ వస్తాం ఇదే స్టేడియంకి. ఇదే స్టేడియం 30వ తారీఖు ఉగాది రోజు కూడా ఈ మ్యాచ్కి మళ్ళీ వస్తాం. ఇది క్రికెట్ ప్లేయర్స్కి చాలా అభిమాన స్టేడియము ప్లస్ లక్ ఉన్న స్టేడియం. ఏమంటారు మీరు? కంపల్సరీగా అది నిజమండి. ఇండియాకి అయితే ఫేవరెట్ స్టేడియం అండి. ఏ రోజు ఓటమి లేకుండా ఉండే స్టేడియం ఏదైనా ఉన్నదంటే అది ఇంతే తిరగలేదు. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు మ్యాచ్ కోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. దేనికంటే మన హోమ్ గ్రౌండ్ అయిన ఎస్ఆర్హెచ్ కూడా మ్యాచ్ ఇవ్వకన్నా, ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా మ్యాచ్ ఇవ్వకన్నా ఢిల్లీ మేనేజ్మెంట్ మనకి ఒక 2 మ్యాచ్లు అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్. అండ్ ఇక్కడ జరిగే 2 మ్యాచ్లు చాలా ఎక్సలెంట్గా జరుగుతాయి. ఇక్కడ జరిగే 2 మ్యాచ్లో కూడా భారీ స్కోర్ T20లో కానీ వన్డేలో కానీ లాస్ట్ ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే వైజాగ్లో చాలా ఎక్సలెంట్ స్కోర్ అనేది నమోదైంది. ఓన్లీ 1 మ్యాచ్ తప్ప, ఆస్ట్రేలియాకి ఇండియాకి జరిగిన ఒకే ఒక మ్యాచ్ తప్ప మిగతావన్నీ చాలా ఎక్సలెంట్గా జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏపీ గవర్నమెంట్ కూడా దీనికి రెనోవేషన్ పరంగా కానీ 75 కోట్లు వర్తించి దీనికి ఎల్ఈడి పరంగా, లైట్స్ పరంగా కానీ, డ్రెస్సింగ్ రూమ్స్ పరంగా కానీ, సీటింగ్ పరంగా కానీ మొత్తం ప్రతి ఒక్కటి కూడా చేయించింది. ఈరోజు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నామో మొత్తం అందరం కలిపి మేమందరం ఢిల్లీ సపోర్టెడ్గా, ఢిల్లీ ఎవరైతే మేనేజ్మెంట్ ఇక్కడ అనేది చేస్తుందో దానికి సపోర్టింగ్ పరంగా మేము అనేది ఉత్సాహంగా చేయిద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా ఉండబోతుంది ఢిల్లీ లక్నో మ్యాచ్? ఎలా ఉండబోతుంది? మినిమం 220 పక్క, 220, 250 పక్క. ఫస్ట్ బ్యాటింగ్ ఢిల్లీ అయితే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతామండి. 220, 250 పక్క కన్ఫామ్ ఢిల్లీ గెలుస్తుంది. అది ఏదైనా ఐపీఎల్ కాబట్టి మొత్తం అందరు ప్లేయర్స్ అన్ని టీంలో ఉంటారు. కనువిందుగా ఉంటుందా? కనువిందుగా ఉండడం ఏంటండి, మన సన్ రైజర్స్ రావాలండి, మన తెలుగు గడ్డ. కానీ ఇవ్వలేదు, ఢిల్లీ ఇచ్చారు. మనం ఉంది కాబట్టి మనం సపోర్ట్ చేయాలి, చేస్తాం. మనం కంప్లీట్గా సపోర్ట్ చేయాలి. మన ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ మనకు సపోర్ట్ చేయలేదు. కానీ ఢిల్లీ పక్కాగా గెలుస్తుంది. 250 పక్కాగా ఉంటుంది. కేఎల్ రాహుల్ లేకపోయినా ఆ బాధ్యత అక్షర్ పటేల్ వహించి ఢిల్లీ పక్కాగా గెలుస్తారు. 250 కన్ఫామ్. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, నిజంగా ఢిల్లీ లక్నో మ్యాచ్ చాలా బాగా జరుగుతుంది. కంపల్సరిగా వర్షం అయితే ఆటంకం అయితే కలగదని చెప్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అభిమానులు మరో ఇప్పుడు దగ్గర 5:30 అయితే అయింది. మరో 2 గంటలు అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది.
ఎప్పుడెప్పుడు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుద్దా, ఎంత ఉత్కంఠంగా అందరూ ఎదురు చూస్తున్నారు విశాఖ వాసులు కానీ క్రికెట్ అభిమానులు కానీ. ఏదేమైనా మరో 2 గంటలు అయితే మ్యాచ్ అయితే వైజాగ్లో స్టార్ట్ అవబోతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.